వాసాల మరిలనైతే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ ఓట్లయితే గల్లంతైనయట. ఎక్కడ కనపడతలేవట. ఇక అందుకనే ఏమైందంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులకైతే ఓట్లయితే శరీ సమానం వచ్చినాయట. ఇక మరి శరీ సమానం వస్తే మరి ఇటు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపియాలనా ఇటు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిని గెలిపియాలనా అని అనుకుంటా అంటే ఏం చేసిరంటే అక్కడ ఉన్న వాళ్ళైతే టాస్ వేసిరట. టాస్ వేసేసరికి ఏమైంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే సర్పంచ్గానైతే నిలిచిండు. ఇక దాని మరుసటి రోజు అక్కడికి పోయి ఆ ఎలక్షన్ జరిగినటువంటి ఓట్లు ఏవైతే వేసిర్రో అక్కడ ఉన్నటువంటి కిటికీ పక్క పంటి తొంగి 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 చూస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థి ఓట్లయితే ఆడబడి ఉన్నాయట. చూసి రానుల్లా ఓటుకైతే వాల్యూ లేకుండానే పోతుంది. అసలు బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారనే భయంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇట్లా చేస్తున్నారా, లేదంటే గవాల్ ఓట్లు మాకు పడతాయా, మరి మాకు పడ్డా మేము చూస్తాము అన్న ధీమా మీద చేస్తున్నారా? కానీ మొత్తానికైతే ఎక్కడ చూసినా గిదే తతంగా నడుస్తుంది తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్స్లల్లా.